సాగర తీరాన మహామాల్ అందుబాటులోకి రానుంది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మాల్ విశాఖలో ప్రారంభం కాబోతోంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి ఆ మాల్ ఒక మణిహారం కాబోతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ చూపించిన చొరవ విశాఖ ప్రజలకు వరంలా మారింది. 600 కోట్ల రూపాయలతో నిర్మించిన ఇనార్బిట్ మాల్ ప్రారంభానికి సిద్ధమైంది. దీంతో మరోసారి వైఎస్ జగన్ విజన్ పై ప్రజల్లో చర్చ నడుస్తోంది. దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. అలాంటి విశాఖ నగరానికి ఏం కావాలో, ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించిన నాయకుడు వైఎస్ జగన్. విశాఖకు ఉన్న సహజ సిద్ధమైన అవకాశాలకు అభివృద్ధిని జోడిస్తే ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడుతుందని వైఎస్ జగన్ ఎప్పుడూ చెప్పేవారు. అలా చెప్పడమే కాకుండా వైజాగ్ అభివృద్ధికి తన 5 ఏళ్ల కాలంలో అనేక సంస్కరణలు చేపట్టారు. ప్రపంచ స్థాయి సంస్థలు విశాఖ వైపు చూసేలా చేశారు. అందులో భాగంగా ఇనార్బిట్ మాల్ను విశాఖకు తీసుకొచ్చారు. రహేజా సంస్థ 3 దశల్లో మాల్, ఐటీ స్పేస్, 5 స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టేందుకు మాజీ సీఎం జగన్ పచ్చజెండా ఊపారు. సౌత్ ఇండియాలోనే అతిపెద్దదైన ఈ ఇనార్బిట్ మాల్ విశాఖలోని కైలాసపురంలో సిద్ధమైంది. దాదాపు 17 ఎకరాల భూమిని రహేజా గ్రూప్ కు కేటాయించగా దానికి కావాల్సిన అన్ని అనుమతుల్ని నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చింది. 2023లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఇనార్బిట్ మాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 3 ఏళ్లలో మాల్ అందుబాటులోకి వస్తుందని ఆయన అప్పుడే చెప్పారు. సరిగ్గా 3 ఏళ్లు తిరగకముందే సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఇనార్బిట్ మాల్ అందుబాటులోకి రావడంతో జగన్ విజన్ కు అంతా జై కొడుతున్నారు. మాల్ పనుల ప్రారంభోత్సవ సమయంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ అన్ని వేళలా అందుబాటులో ఉంటామని, ఏ సహకారం కావాలన్నా ఫోన్ కాల్లోనూ అందుబాటులో ఉంటామని రహేజా గ్రూప్ కు హామీ ఇచ్చి వారిని ప్రోత్సహించారు. ఆనాడు వైఎస్ జగన్ చూపించిన చొరవ కారణంగా ఎక్కడా విరామం లేకుండా మాల్ నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధమైంది. విశాఖలో రహేజా గ్రూప్ కు వైఎస్ఆర్సీపీ హయాంలో భూ కేటాయింపులు చేసి నిర్మాణం పూర్తి చేయటం ఓ వైపు ఉంటే, టీడీపీ హయాంలో లులు వంటి షాపింగ్ మాల్ కు స్థలం కేటాయించి ఏళ్లు గడుస్తున్నా ఇవాల్టికి నిర్మాణం ప్రారంభం కాని దుస్థితి మరోవైపు కనిపిస్తోంది. చిత్తశుద్ధితో పనిచేస్తే ఫలితం ఇనార్బిట్ మాల్లా ఉంటుందని మరోసారి స్పష్టమైంది. 600 కోట్లతో మొదటి దశ మాల్ పనులు పూర్తయ్యాయి. రెండో దశలో 3000 మంది పనిచేసుకునేలా ఐటీ స్పేస్ ను రహేజా గ్రూప్ నిర్మాణం చేయనుంది. మూడో దశలో 5 స్టార్ హోటల్ నిర్మించనున్నట్లు ఆ సంస్థ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఏదేమైనా ఇనార్బిట్ మాల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలపై విశాఖ వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.